అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిసైస్ ఇండియా. మా ఛానల్లోని కంటెంట్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. సో అమిగోస్, లాస్ట్ వీక్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి ఏం డిస్కస్ చేసుకున్నాం అండ్ ఓవరాల్గా వీక్లీ అనాలిసిస్లో అండ్ డే టు డే అనాలిసిస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం ఒకసారి చెక్ చేసుకుని నెక్స్ట్ వీక్ వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ మూడింటిని కంపేర్ చేసి, సో అమిగోస్ మనం బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాం ప్రజెంట్. సో దానికంటే ముందు లాస్ట్ వీక్ ఏమనుకున్నాం అండ్ డే టు డే అనాలిసిస్లో ఎలా అనుకున్నాం అనేది ఒక్కసారి క్లియర్గా చెక్ చేద్దాం. మనం ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్దాం. ఎస్, వీఆర్ ఇన్ వీక్లీ టైం ఫ్రేమ్. అమిగోస్, లాస్ట్ టైం ఏమనుకున్నాం అమిగోస్, మనం ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. సో ఈ వీక్ నేనేమనుకుంటున్నాను, ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ అయితే ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఒక రివర్సల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ చూడొచ్చు అండ్ ఇది రీట్రేస్మెంట్ అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ టైం ఆల్ టైం హైకి వెళ్ళడానికి ఒక అవకాశం కూడా ఉండొచ్చు. లేదంటే మనం ఏదైతే ఇంతకుముందు అనుకుంటా ఉన్నామో మార్కెట్ అనేది ఒకటి ఇలా ఫామ్ చేయాలి, రీట్రేస్మెంట్ అనేది మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చాలా విషయాలు చెప్పుకుంటున్నాను. మార్కెట్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తుంది, కిందికి వచ్చేటప్పుడు ఇలా వస్తుంది. సో ఇది ఓవరాల్గా సైకిల్. దీంట్లో ఈ సైకిల్ కంప్లీట్ చేసాం, ఈ సైకిల్ కంప్లీట్ చేస్తామా లేదంటే మళ్ళీ ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ స్టార్ట్ అయిపోతుందా అనేది వీ హ్యావ్ టు సీ. బట్ వీ కాంట్ సే దట్ ఇప్పుడు మార్కెట్ డెఫినెట్గా క్రాష్ అవుతుందా లేదంటే మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్తుందా అనేది ఇప్పుడే చెప్పలేం. కాకపోతే ఇక్కడ వీక్లీ అనాలిసిస్లో చూడండి, ఒక డార్క్ క్లౌడ్ కవర్, ఈ ప్యాటర్న్ని మనం డార్క్ క్లౌడ్ కవర్ అంటాము. అంటే మార్కెట్ లాస్ట్ క్యాండిల్ క్లోజింగ్ అంటే అబోలో ఓపెన్ చేసి మినిమం 50% కింద మనం క్లోజింగ్ ఇస్తే దాన్ని డార్క్ క్లౌడ్ కవర్ అంటాము. ఇక్కడ మనం ఒక వీక్లీ అనాలిసిస్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ ఒక చెప్పాను, దీన్ని పియర్సింగ్ ప్యాటర్న్ అంటారు. మీన్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ప్రీవియస్ క్యాండిల్ కంటే హాఫ్ ఆఫ్ ది అబోవ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఇక్కడ హాఫ్ ఆఫ్ ది అబోవ్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, నేను పియర్సింగ్ ప్యాటర్న్ కాదు అని చెప్పేసి వీడియో చేశాను. అప్రాక్సిమేట్లీ 2023 జనవరి ఆ టైంలో అయితే వీడియో చేశాను. డెఫినెట్గా వీడియో అయితే చూడండి. ఐ విల్ ఇఫ్ పాసిబుల్ నేను ఐకార్డ్స్లో అయితే లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే మనకు కంప్లీట్గా ఒక డార్క్ క్లౌడ్ కవర్ క్యాండిల్ అయితే కనబడుతుంది. సో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, ఏదైతే ఇంతకుముందు ఒక రీట్రేస్మెంట్ ఫేజ్ ఆర్ అప్ ట్రెండ్ ఫేజ్ జరుగుతుందో దీనికి పాజ్ పడినట్టే. ఓకేనా అమిగోస్, ఇక్కడ పాజ్ మార్కెట్ అయితే పాజ్ తీసుకునింది. సో ఇక్కడ కంటిన్యూగా సెల్లింగ్ వస్తుందా లేదంటే బయింగ్ వచ్చేస్తుందా అనేది ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ నిఫ్టీకి ఫిన్ నిఫ్టీకి కొంచెం డిఫరెన్స్ ఉంది. అదేంటది నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళేది చూద్దాం. నిఫ్టీ 1 వీక్ టైం ఫ్రేమ్ ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ తీసుకుంటూ ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ దాకా వచ్చేసింది. ఓకేనా బికాస్ మనకు ఎగ్జాక్ట్గా నిఫ్టీ అనేది చూడండి, ఏదైతే ప్యాటర్న్ డౌన్ సైడ్కి వచ్చిందో దానికి ఎగ్జాక్ట్గా 61% మనం ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఒక రివర్సల్ తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో అయితే ఉన్నాం. కాకపోతే మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం ఎక్సెసివ్గా అయితే పైకి వెళ్ళింది. జస్ట్ బికాస్ ఆఫ్ బ్యాంక్ రిజల్ట్స్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఓన్లీ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ కాబట్టి బ్యాంకింగ్లో కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండొచ్చు. వేరాజ్ నిఫ్టీ అనేది 50 కంపెనీస్ యావరేజ్, డిఫరెంట్ సెక్టార్స్, బ్యాంక్స్ అండ్ ఎనర్జీ సెక్టార్ అండ్ స్టీల్ సెక్టార్, ఇలాంటి డిఫరెంట్ సెక్టార్స్ కలిపి నిఫ్టీ 50 అనేది వర్క్ చేస్తుంటుంది. సో ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తుంటే సినారియో నిఫ్టీలో అయితే ఒక క్లియర్గా ఒక ప్రైస్ యాక్షన్ అయితే కనబడుతుంది. ఏదైతే రెసిస్టెన్స్ అనుకుంటూ ఉన్నాము బ్యాంక్ నిఫ్టీలో, ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లే మనము మ్యాక్సిమం అనాలిసిస్ చేస్తాం, నిఫ్టీ జోలికి అయితే వెళ్ళాము. సో ఓవరాల్గా ఇప్పుడు నేను నిఫ్టీని ఎందుకు తీసుకుంటున్నానంటే, ఇఫ్ నిఫ్టీ వాంట్స్ టు మేక్ దిట్స్ లో, నిఫ్టీ అనేది ఒకవేళ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ చేస్తుంది అనుకుంటే డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్నే చేయాలి, ఫిన్ నిఫ్టీ కూడా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్నే చేయాలి. కాకపోతే ఇక్కడ ఏమంటే బికాస్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఓవర్ ఎక్సెసివ్గా అయింది, ఫిన్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర దాకా వెళ్ళింది. ఫిన్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి తేడా ఏమంటే, ఫిన్ నిఫ్టీలో బ్యాంకింగ్తో పాటు బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంటాయి. బికాస్ దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఓన్లీ ఇన్ ఇండెక్సెస్. ఈ ఇండెక్స్ మీద మీ అందరికీ అవగాహన ఉందని అనుకుంటున్నాను. హిట్ ద లైక్ బటన్ ఇఫ్ యూ నో ద ఎవ్రీథింగ్ అబౌట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ డిఫరెన్స్ మీకు తెలిసినట్టు కొడితే హిట్ ద లైక్ బటన్. అండ్ దెన్ మనం ఇప్పుడు ప్రజెంట్ మనం ఓవరాల్గా సినారియో ఏమనుకుంటున్నాం బికాస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేయాలి అనుకుంటున్నాం.
ఇప్పుడు ఇక్కడ లెవెల్స్ అనేది మనం నిఫ్టీలో కంటే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం డే టు డే అనాలిసిస్ అంతా కూడా, వీక్లీ అనాలిసిస్ అంతా కూడా మనం బ్యాంక్ నిఫ్టీలోనే చేస్తున్నాం. లాస్ట్ వీక్ ఏమనుకున్నాము, ఏం జరిగింది, అండ్ డే టు డే ఏమనుకున్నాము, అంటే ట్యూస్డే రోజు ఏమనుకున్నాము, వెడ్నెస్డే రోజు ఏమనుకున్నాము, థర్స్డే రోజు ఏమనుకున్నాము, ఫ్రైడే రోజు ఏమనుకున్నాము, ఈ కంప్లీట్గా ఒక ఓవరాల్ అనాలిసిస్ని చెక్ చేసి నెక్స్ట్ వీక్ పాసిబిలిటీస్ గురించి ఒకసారి చెక్ చేద్దాం. అలాగే లాస్ట్ వీక్కి ఈ వీక్కి ఏం రిలేటివిటీ పార్ట్ ఉంటుంది, అంటే లాస్ట్ వీక్ మేము సపోర్ట్స్ తీసుకుని ఉంటాం, లాస్ట్ వీక్ రెసిస్టెన్స్ తీసుకుని ఉంటాం. డెఫినెట్లీ దాని నుంచి ఏం ఈ వీక్ మనకు యూజ్ అవుతుంది అనేది కూడా డెఫినెట్గా చెక్ చేద్దాం. బికాస్ మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలోకి 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. సో బికాస్ లాస్ట్ వీక్ ఏమనుకున్నాము, లాస్ట్ వీక్ మీకు అనాలిసిస్ చెప్పేటప్పుడు చెప్పాను, బ్యాంక్ నిఫ్టీకి రీట్రేస్ అవ్వడానికి ఇది మంచి అవకాశం, దీనికి మించి మార్కెట్ వెళ్ళకూడదు అనేసి అయితే అనుకున్నాం. దీనికి మించి మార్కెట్ అనేది వెళ్ళకూడదు. సో 43,500 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసి మార్కెట్ కిందికి అనేది రావడం జరిగితే డెఫినెట్గా మనం ఫర్దర్గా నెక్స్ట్ డౌన్ మూవ్ని చూడొచ్చు. కాకపోతే ఇది కంప్లీట్ సెల్లింగ్ అయిపోతుందా, బయింగ్ అయిపోతుందా అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు మీకు. ఎందుకంటే లెట్ ఇట్ బీ గో, మార్కెట్ని డిసైడ్ అవనివ్వండి, మార్కెట్ ఏం చేస్తుందో. మనం దానికంటే ముందు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వకూడదు. మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడి నుంచి డౌన్ అయిపోతుంది, ఇక్కడి నుంచి ఏదో జరిగిపోతుంది అనేసి. ఆల్వేస్ మన మైండ్లో ఏం రన్ అవుతుండాలంటే, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుంటే నేను ఎంత ప్రాబబిలిటీ ఉంది, నాకు పర్సంటేజ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఎంత పాసిబిలిటీ ఉంది, ఒకవేళ లాస్ వస్తే ఎంత లాస్ రావచ్చు, ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎంత రావచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఈజ్ అ బిజినెస్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో బికాస్ ఫైనల్గా మనం అనుకునింది ఈ లెవెల్ నుంచి అయితే మార్కెట్ థర్స్డే రోజు ఒక అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది. సో ఎనీహౌ మనమైతే ఈ మూమెంట్ని అయితే క్యాచ్ చేయలేకపోయినాం థర్స్డే రోజు, నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. సో ఇవన్నీ పక్కన పెడితే మనం ట్యూస్డే రోజు ఏమనుకున్నాం, మార్కెట్ అనేది ఇది బెస్ట్ ఛాన్స్ మార్కెట్ కిందికి రావడానికి అయితే అనుకున్నాం. మార్కెట్ కిందికి రావడానికి ఇది బెస్ట్ ఛాన్స్ అనుకున్నాం. మార్కెట్ అయితే కిందికి వచ్చింది, ఇమీడియట్గా మళ్ళీ రికవర్ అవుతూ ఒక బ్రేక్అవుట్ టైప్లో ఇచ్చి నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అవుతుంది. సో బికాస్ మనం ఇక్కడ వెడ్నెస్డే రోజు ఏం డిస్కస్ చేసుకున్నాము, ట్యూస్డే రోజు ఏం డిస్కస్ చేసుకున్నాం అనేది క్లియర్గా చెప్తాను. మార్కెట్ రిట్రేస్మెంట్ అనేది పాసిబుల్ అన్నాను. వెడ్నెస్డే రోజు ఒక పుల్ బ్యాక్ రావచ్చు అనేసి అన్నాను. ఇక్కడ వరకు ఏదైతే 15 minutes టైం ఫ్రేమ్లో వెళ్దాం మేము. సో ఇక్కడ వరకు పుల్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. సో ఈ పుల్ బ్యాక్ దగ్గర ఎగ్జాక్ట్గా క్లోజింగ్ ఇచ్చింది. నెక్స్ట్ డే థర్స్డేకి ఏమనుకున్నాము, ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్, ఇది సపోర్ట్ లెవెల్, దీని కింద మార్కెట్ వస్తే మనం ఈ లెవెల్ వరకు అనేది చూడొచ్చు అనేసి అనుకున్నాం. ఇక్కడి నుంచి లెవెల్ వచ్చి కావాలంటే మళ్ళీ అప్ సైడ్ కావాలంటే వెళ్ళని మార్కెట్ అనేసి అయితే అనుకున్నాము. బట్ ఇక్కడ ఫస్ట్ సపోర్ట్కి రెసిస్టెన్స్ మధ్యలో 15 minutes క్యాండిల్ ఇచ్చింది, మళ్ళీ కంప్లీట్గా అప్ సైడ్ మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్, నిజంగానే నేను కాన్ఫిడెంట్గా నేను అంత పైకి వెళ్తుంది మార్కెట్ అనేది. సో వెన్ ఐ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ రీజన్ టు ట్రేడ్, జస్ట్ అవాయిడ్ ద ట్రేడ్. దిస్ ఇస్ ఆల్ అమిగోస్, నేను చెప్పదలుచుకున్నది ఇంతే. నెక్స్ట్ డే ఏమైంది, ఇమీడియట్గా పెద్ద గ్యాప్ డౌన్. ఎవరెవరైతే ఇది లాంగ్ బ్రేక్అవుట్ అనుకుంటూ ఉన్నారో, బ్రేక్అవుట్ ఇచ్చింది, హాల్ట్ కూడా చేసింది క్యాండిల్ అనేసి, పెద్ద గ్యాప్ డౌన్, ఒక రీట్రేస్మెంట్ అయితే ఫేస్ చేసింది. ఎగ్జాక్ట్గా ఈ రీట్రేస్మెంట్ ఫేజ్లో మనం ఫ్రైడే రోజు ఎలా ట్రేడ్ చేయాలనుకున్నామంటే, ఇక్కడ కనుక ప్రైస్ దొరికితే 43,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ కన్నా ప్రైస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ కన్నా ప్రైస్ దొరికితే డబ్ల్యూ ప్యాటర్న్ చేస్తే ఇక్కడ మనం బయింగ్ చేద్దాం అనేది అనుకున్నాము. సర్ప్రైజింగ్ ఈ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఒక విక్ ఫామ్ చేసి పైకి వచ్చింది. ఇక్కడ చూడండి బికాస్ ఇంతకుముందు మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం, సపోర్ట్ అనుకుంటా ఉన్నాం. ఇది థర్స్డే రోజు సపోర్ట్ అని చెప్పాను. మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి ఐ థింక్ సో 43,000 లెవెల్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకున్నాము. ఎగ్జాక్ట్ చూడండి, మార్కెట్ అక్కడే సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఎగ్జాక్ట్గా ఈ బ్రేక్అవుట్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ అయితే మళ్ళీ ఫాలో అవడం అయితే స్టార్ట్ అయింది బికాస్. నేను ఇక్కడ ఒక ట్రేడ్ అయితే మెన్షన్ చేశాను మన ప్రీమియం గ్రూప్లో, దాని తర్వాత అది టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. మీరు ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే డెఫినెట్గా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ ఒక ట్రేడ్ అయితే నేను ఇనిషియేట్ చేయడానికి ప్లేస్ చేశాను ఈ సపోర్ట్ని. ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేస్తే ఇమీడియట్గా మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయొచ్చు ఇక్కడ. అండ్ మన టార్గెట్ వచ్చి 42,600 to 700 అనేసి క్లియర్ కట్గా రిస్క్ టు రివార్డ్ రేషియోతో పాటు ఇచ్చాను బికాస్. సో 1:2 టార్గెట్ అయితే హిట్ అయింది. రేపు నెక్స్ట్ వీక్ మార్కెట్ మనీ మనం ఎలా చూద్దాం, ఎలా ట్రేడ్ చేయాలి, ఎలాంటి బెస్ట్ రిస్క్ టు రివార్డ్ రేషియో ఎక్కడ దొరుకుతుంది అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం బికాస్. ఇక్కడ బికాస్ చూడండి, మార్కెట్ అయితే మనం అనుకున్న సపోర్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ సపోర్ట్ మనకి ఎక్కడ దొరుకుతుంది అనేది 1 hour టైం ఫ్రేమే వెళ్దాం.
ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్లో చూడండి, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ చూడండి బికాస్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకునేది, మళ్ళీ సపోర్ట్ తీసుకుని బ్రేక్ చేసింది, మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకునేది, మళ్ళీ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకునేది, మళ్ళీ కిందకి వచ్చింది. సో దిస్ విల్ యాక్ట్ యాజ్ ఏ క్రూషియల్ పాయింట్ ఫర్ అప్ అండ్ డౌన్. అంటే మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుందా, మీన్స్ 45,000 సైడ్ వెళ్తుందా, 40,000 సైడ్కి వెళ్తుందా అనేది ఈ లెవెల్ అనేది డిసైడ్ చేస్తుంది. దీన్ని ఈ వీక్లో ఫ్లిప్ లెవెల్గా అనుకుందాం. ఓకేనా? బికాస్ మార్కెట్ అనేది పడడం స్టార్ట్ చేస్తే చాలా ఫాస్ట్గా పడడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్లో ఉన్నాం. ఇది ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది, ఒక స్ట్రాంగ్ రీట్రేస్మెంట్. యాజ్ ఆఫ్ నో అయితే రీట్రేస్మెంట్ లాగే అనుకుందాం దీన్ని అయితే. ప్రజెంట్గా ఈ హై బ్రేక్ చేసినంత వరకు రీట్రేస్మెంట్ అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తుంది ఏదైతే నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయో, డౌన్ సైడ్ లెవెల్స్. ఇప్పుడు దీంట్లో ఏముంది బికాజ్ ఇక్కడి నుంచి మనం సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోతామా, లేదంటే బ్రేక్ చేసి మళ్ళీ కిందికి వస్తామా అనేది లెట్ మార్కెట్ డిసైడ్. మనం తొందరపడి ఎటువంటి ట్రేడ్స్ తీసుకోకూడదు. ఇక్కడ మనం లెట్స్ వెయిట్ చేద్దాం. ఈ ప్రైస్ దగ్గర మార్కెట్ రివర్సల్ సైన్స్ చూపిస్తుందా ఓవరాల్గా, దెన్ వీల్ గో లాంగ్. ఒకవేళ ఇక్కడ లాంగ్ కాకుండా షార్ట్ పొజిషన్లో ఉందంటే డెఫినెట్గా రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ రీటెస్ట్ చేసి లోన్ బ్రేక్ చేస్తుంది. డెఫినెట్గా అప్పుడు మనం మంచి ట్రేడ్ అయితే ఎంట్రీ అవ్వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వీక్కి ఎలాంటి ట్రేడ్స్ చూడొచ్చు అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ అనేది ఆల్మోస్ట్ సపోర్ట్ దగ్గర అయితే నిలుచుకునింది. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అనేది ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే మండే రోజు మార్కెట్ అనేది వోలటైల్గా ఉండబోతుంది. ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ని? మనం ఇంతకుముందు ఏదైతే రెసిస్టెన్స్ అనుకుంటా ఉన్నామో ఈ రెసిస్టెన్స్ వరకు మ్యాక్సిమం మార్కెట్ని చూడొచ్చు. రైట్, బికాస్ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక పుల్ బ్యాక్ ఇవ్వనండి. ఎందుకంటే ఒక ఫాల్ జరిగింది, ఒక పుల్ బ్యాక్ ఇవ్వనివ్వండి. ఇక్కడ నుంచి ఒక ప్రైస్ యాక్షన్ చేసి లాంగ్ టైం ఫ్రేమ్లో, బికాస్ ఇక్కడ షార్ట్ టైం ఫ్రేమ్ చూడకూడదు. మనం వెన్ యూఆర్ లుకింగ్ ఫర్ ఏ లాంగ్ టైం ఫ్రేమ్, ఇది మన టార్గెట్ అనుకుంటే డెఫినెట్లీ ఇక్కడ మన ప్రీమియం గ్రూప్ వాళ్ళకి కానీ, డెఫినెట్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్స్ కూడా డెఫినెట్గా నేనైతే ట్రేడ్ ప్రొవైడ్ చేస్తాను. లాంగ్ ట్రేడ్, మంత్లీ ఎక్స్పైరీ ట్రేడ్ తీసుకోండి అవుట్ ఆఫ్ ది మనీ. అంటే ఒకవేళ స్టాప్ లాస్ హిట్ చేసినా కూడా మనది తక్కువ లాస్ అవ్వాలి. ఒకవేళ మన ఫేవర్గా ట్రేడ్ వస్తే ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ అయితే చేసుకోవాలి. సో మనం కొంచెం ఆ స్ట్రైక్ ప్రైస్ ఏది అనేది నేను చూసుకొని మీకైతే ప్రొవైడ్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్లో కూడా ఈ ట్రేడ్ని ప్రొవైడ్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ మన ప్రీమియం గ్రూప్లో కూడా ఈ ట్రేడ్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా ప్రీమియం గ్రూప్లో వితౌట్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో అప్స్టాక్స్ అండ్ అలైస్ బ్లూ అకౌంట్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా అకౌంట్ ఓపెన్ చేసుకొని డిమ్యాట్ మా అండర్లో ఓపెన్ చేసుకొని ఒక మెసేజ్ అయితే చేయండి. నా నంబర్ అయితే కిందే ఉంది, వాట్సాప్ నంబర్. అండ్ ఇది ఇట్స్ వర్కింగ్ ఫర్ కాలింగ్ పర్పస్ ఆల్సో. డెఫినెట్గా మీరైతే మెసేజ్ చేయండి. మిమ్మల్ని కూడా ప్రీమియం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. సో బికాస్ ఇది ప్రజెంట్ అయితే కనబడుతున్న సినారియో. మార్కెట్ ఇక్కడి నుంచి ఒక రీట్రేస్మెంట్ ఫేజ్ అనేది చేయనివ్వండి. ఎంతవరకు రీట్రేస్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ ఇదైతే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనబడుతుంది. మార్కెట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్. ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంది. ఇది సెకండరీ థింగ్. మార్కెట్ ఫస్ట్ రెసిస్టెన్స్ అయితే ఇక్కడి నుంచి కనుక ప్రైస్ యాక్షన్ చేస్తూ కిందికి రావడం స్టార్ట్ చేసి ఇమీడియట్గా మండే రోజే ట్రేడ్ కావాలంటే అటెంప్ట్ చేద్దాం, లేదంటే ట్యూస్డే రోజు ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు ట్రేడ్ అటెంప్ట్ చేద్దాం. టార్గెట్ దీనికోసం అయితే వెయిట్ చేద్దాం. దీనికోసం కాకపోయినా అట్లీస్ట్ 42,000 లెవెల్ వరకు. అంటే ఇక్కడ రిస్క్ చూడండి, జస్ట్ 50 to 100 పాయింట్స్ రిస్క్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ రివార్డ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఫ్యూచర్స్లో అయితే ఆప్షన్స్లో అయితే ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ ది మనీ ప్లాన్ చేస్తున్నాం, మంత్లీ కాంట్రాక్ట్ కాబట్టి. సో ఇది బికాస్ ఓవరాల్గా వీక్లీ అనాలిసిస్ అండ్ డే టు డే మీకు మండే అండ్ ట్యూస్డే వెడ్నెస్డే కూడా అనాలిసిస్ చెప్పుకుంటూ వెళ్తాను. మీరు కనుక ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే డెఫినెట్గా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మరియు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఉన్న అకౌంట్స్లో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని నాకైతే మెసేజ్ చేయండి. ఐ విల్ యాడ్ టు యూ ఇన్ ప్రీమియం ఛానల్. దిస్ ఇస్ ఆల్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.